నమస్తే. ఇంతవరకు ఎక్కడ చూడని టిప్స్ ని చూపించబోతున్నాను. మొదటి టిప్, పెట్కోట్ అనేది ఇలా బయటకి కనబడే విధంగా ఉందనుకోండి, చాలా ఇబ్బంది పడతాం కదా. ఒక్కొక్కసారి మన డ్రెస్ కానీ బ్లౌజ్ అనేది లూజ్గా ఉండటం వల్ల కూడా ఇలా మన పెట్కోట్ అనేది బయటకి కనబడుతుంది. శారీ కట్టుకున్నప్పుడు డ్రెస్ వేసుకున్నా కూడా పెట్కోట్ అనేది బయటకి రాకుండా ఉండాలంటే ఇలా ఒక పిన్నిస్ ఉంటుంది కదండి, లోపటి నుంచి ఇలా చిన్నగా పిన్నిస్ని పెట్టేసి ఆ తర్వాత ఈ పెట్కోట్కి ఇలా పెట్టేసామనుకోండి, అస్సలకే పెట్కోట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ పిన్నిస్ ఇలా పెద్దదిగా కాకుండా చిన్నగా మాత్రమే క్లాత్ని తీసుకొని పెట్టుకున్నామనుకోండి, మనం పిన్నిస్ పెట్టినట్టు కూడా అస్సలకే కనబడదు. మనం వేసుకున్న బ్లౌజ్ కానీ శారీ కానీ లూజ్గా ఉన్నా కానీ ఇలా గట్టిగా గుంజినా కానీ పెటికోట్ అనేది అస్సలకే కనిపించదు. క్యారెట్లను తెచ్చిన వెంటనే కవర్లో కానీ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి త్వరగా పాడైపోతాయండి. ముందుగా మనము ఏ క్యారెట్నైనా సరే ఇలా పైన మొదల్ని అలాగే కింద కొనల్ని కట్ చేసి మనము కవర్లో కానీ లేదా స్టీల్ బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి, 15 to 20 days పాటు కూడా క్యారెట్స్ అనేవి పాడవకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. బాదం కాయల్ని కానీ ఇలాంటి గట్టిగా ఉన్న ఏదైనా కాయల్ని పగలగొట్టాలి అంటే ఇలా కొడుతున్నప్పుడు అవి ఒక్కొక్కసారి స్లిప్ అయి కిందికి జారుతూ ఉంటాయండి. మళ్ళీ మనం ఒక ప్లేస్లో పెట్టి కొడుతుంటే అవి అటు ఇటు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు చిన్న సీజర్ని తీసుకొని ఈ సీజర్ మధ్యలో మనము ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ బాదం కాయను ఇలా పెట్టేసి పగలగొట్టేసామనుకోండి, అది ఎక్కడికి జరగకుండా ఈ సీజర్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఈజీగా మనము ఇలా గట్టిగా ఉన్న కాయను ఈ ట్రిక్తో పగలగొట్టుకోవచ్చు. వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు కానీ ఇలా క్యాప్ని పట్టుకోవడానికి గ్రిప్ లేనప్పుడు ఖాళీ వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఇలా క్యాప్ని పెట్టేసి మనము గ్లూ గమ్తో కానీ ఫెవికల్తో అతికించేసామనుకోండి, అప్పుడు క్యాప్ని తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్టీల్ గిన్నెలైనా రాగి ఇత్తడి బకెట్లు ఏవైనా సరేనండి, మనము ఎక్కువ రేటు పెట్టి కొన్నాక కొన్ని రోజుల తర్వాత ఇలా చిన్న కన్నాలు కానీ చిన్న చిన్న హోల్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఇలా ఎక్కువ రేటు పెట్టి కొన్న వాటిని బయట పడేయాలంటే అస్సలకి అనిపించదు కదండి. అలాంటప్పుడు మనము ఇలాంటి వాటిని మనం ఇంట్లోకి ఏదో రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, వాటర్ వేసి చూపిస్తే ఈ హోల్స్లో నుంచి వాటర్ అనేవి కిందికి వచ్చేస్తున్నాయి కదా. ముందుగా మనము ఇలా ఒక పొడి క్లాత్తో ఈ గిన్నెకు తడి లేకుండా చూసుకోవాలి. ఎక్కడైతే హోల్ పడిందో ఆ ప్లేస్లో మనము లోపటి నుంచి కాకుండా బయట వైపు నుంచే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, నెయిల్ పాలిష్ని కొద్దిగా అప్లై చేయండి. ఇలా ఎన్ని హోల్స్ ఉన్నా సరేనండి, ఇక్కడైతే ఒకే హోల్ ఉంది కాబట్టి ఆ హోల్లోనే నేను ఇలా నెయిల్ పాలిష్ని వేశాను. తర్వాత ఇది కొద్దిగా ఆరిన తర్వాత మరికొద్దిసేపటికి మరొకసారి కూడా ఇదే నెయిల్ పాలిష్ని వేసేయండి. ఇలా ఒక 3 times మాత్రమే వేసానండి నేను. తర్వాత ఒక 10 to 15 minutes పాటు దీన్ని గాలికి అలాగే బయట ఆరబెట్టేసామనుకోండి, నెయిల్ పాలిష్ అనేది పూర్తిగా ఆరిపోతుంది. అప్పుడు మనం దీంట్లో వాటర్ కానీ లేదా ఇంకేదైనా కర్రీ కానీ ఏది వేసినా కూడా ఆ హోల్లో నుంచి బయటికి రాకుండా అందులోనే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఇది ఆరిన తర్వాత దీంట్లో వాటర్ వేసి చూపిస్తాను చూడండి. ఒక్క చుక్క కూడా వాటర్ అనేది ఈ గిన్నెలో నుంచి బయటికి రాకుండా ఉంటుంది. ఇలాంటి నెట్ జాలీలు కానీ స్లైడింగ్ డోర్లు ఉంటాయి కదండి, విండోస్ అయినా సరే ఇలా డస్ట్ అనేది ఈ విండోస్ మధ్యలో అలాగే ఉందనుకోండి, మనం క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదా. ఇలాంటి బ్రష్ ఉందనుకోండి, ఎన్ని విండోస్ అయినా ఎన్ని డోర్స్ అయినా సరేనండి ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బ్రష్ లేనప్పుడు మనము బట్టలు వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదండి, అలాంటిది సన్నదైనా సరేనండి, దాంతో కూడా మనము ఈ డస్ట్ను క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, మనము ఇక్కడ 30 seconds లోపే ఇలా విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్కి కానీ ఇలా విండోస్కి ఇలాంటి జాలీ డోర్స్ ఉంటాయి కదండి, జాలీ డోర్ మధ్యలో సన్న డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది కదా. చూస్తున్నారు కదండి, ఇలాంటి బ్రష్తో కానీ ఇంతకుముందు చెప్పాను కదా బట్టల బ్రష్తో కూడా ఇలా జాలీ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, ఆ సన్నని జాలీలో ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. విండో కార్నర్స్ కానీ లేదా డోర్ కార్నర్స్ అయినా సరేనండి ఇలాంటి బ్రష్తో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒక చిన్న ప్లేట్ని కానీ బౌల్ని తీసుకొని బేకింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని ఒక 2 teaspoons వరకు కానీ 1.5 teaspoon వరకు కానీ వేసుకోండి. అలాగే కోల్గేట్ పేస్ట్ను కూడా కొద్దిగా యాడ్ చేయండి. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, సర్ఫ్ ఎక్సెల్ కానీ మీరు ఏది వాడితే ఆ లిక్విడ్ని ఈ బేకింగ్ సోడాలో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని మనము ఇలా ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ కలిపేటప్పుడు మనకి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకునే విధంగా రావాలండి.
ఒకవేళ లూజ్గా కానీ అనిపిస్తే మీరు కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఇదైతే స్ట్రెప్సిల్స్ షీట్స్ అండి. అందుకొరకే కొంచెం ట్యాబ్లెట్ షీట్స్ కంటే పెద్ద సైజులో ఉంది. దీంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టేసి ఈ ట్యాబ్లెట్ షీట్స్లో కొద్దిగా ప్రెస్ చేయండి. మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, ఇది స్ట్రెప్సిల్ షీట్స్ కదా, లేకపోతే మీరు మామూలుగా ఉండే ఖాళీ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదా, దాన్ని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పైన ఉన్న సిల్వర్ పేపర్ని క్లోజ్ చేసేసి బయట కానీ మీరు అలాగే పెట్టేసినా సరేనండి, ఇవి త్వరగా ఆరిపోతాయి. అప్పుడు మనకి ఇవి ట్యాబ్లెట్ రూపంలో వస్తాయి. మీరు ఎప్పుడు వాషింగ్ మిషన్ వాడినా సరే దీంట్లో నుంచి మనము ఇలా ఒక ట్యాబ్లెట్ వేసిన మాదిరిగా వేసేసామనుకోండి, బట్టలలో ఉండే మురికి పోవటమే కాకుండా మంచి షైనింగ్లోకి కూడా వస్తాయండి. ఇక్కడ నేను అన్నీ వేస్తున్నానండి. డైలీ వాష్లో పెట్టేసి ఇలా షర్ట్స్, ప్యాంట్స్, టవల్స్, పిల్లల యూనిఫామ్స్ ఉంటాయి కదండి, ఇలా అన్నిటినీ కూడా ఈ వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. అయితే చాలామందికి కాలర్ షర్ట్స్ పైన ఇలా మురికి అలాగే ఉంటుంది కదా, వాటిని మనము సోప్తో క్లీన్ చేసి తర్వాత వాషింగ్ మిషన్లో వేసాం కదండి, అలాంటి పని కూడా ఏది ఉండదండి. డైరెక్ట్గా మనం ఇలా మురికి పట్టిన కాలర్ షర్ట్స్ని కానీ తెల్ల బట్టలు కూడా మురికి పడతాయి కదా, వాటన్నిటిని కూడా ఇలా ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బట్టలన్నీ వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని మీరు కంఫర్ట్ వేసుకుంటే కంఫర్ట్ని కూడా వేసేసి అప్పుడు మనము బట్టలలోనైనా లేదా లిక్విడ్ వేసిన ఈ బాక్స్లోనైనా ఈ ట్యాబ్లెట్ని వేసేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న ట్యాబ్లెట్స్ని ఒకటి మాత్రమే వేయండి, ఎక్కువగా వేయకూడదు. ఎందుకంటే దాంట్లో వంట సోడా, మనము పేస్ట్ను అలాగే లిక్విడ్ని కలిపినాం కదా, వంట సోడా అనేది ఎక్కువగా యూజ్ చేయొద్దండి. మామూలుగా మాత్రమే బట్టలను వాష్ చేయడానికి యూజ్ చేయొచ్చు. చూసారు కదండి, ఇలా వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత మనము ట్యాప్ని పవర్ని ఆన్ చేసి ఇలా మీకు ఎంత టైం పడుతుందో అంత టైం పెట్టేసుకున్నాం అనుకోండి, బట్టలు అనేవి పూర్తిగా వాష్ అయిపోతాయి. బట్టలు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. తెల్ల బట్టలు కానీ పిల్లల యూనిఫామ్స్ బట్టలు ఉన్నాయి కదండి, కాలర్ పైన మురికి కూడా చూసారు కదండి, వైట్ కలర్ షర్ట్స్ కానీ టవల్స్ కానీ ఏవైనా సరే ఇలా మురికి అనేది త్వరగా పోతుంది. ఇంతకుముందు యూనిఫామ్స్ పైన ఉండే మురికిని చూపించాను కదండి, ఈ కాలర్ షర్ట్స్ పైన కూడా ఎలాంటి మురికి లేదండి, మనము చేత్తో ఉతికిన మాదిరిగానే ఉంటాయి. బట్టలు మంచి షైనింగ్లోకి మురికి త్వరగా పోవాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. చూసారు కదండి, ఇక్కడ వాష్రూమ్ కూడా ఇలా జిడ్డుగా తయారైంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదండి, అది వాషింగ్ మిషన్లో బట్టలకే కాదండి, ఇలాంటి మురికి పట్టిన వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో నుంచి ఇలా ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఈ వాష్రూమ్లో వేసేయండి. అయితే వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వైట్ వెనిగర్ని కూడా ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వేసేయండి. మీరు ఈ ట్యాబ్లెట్ని వాటర్లో కలిపి కూడా వేసుకోవచ్చండి. అయితే పైన క్లీన్గానే ఉంది కానీ లోపల క్లీన్గా లేదు కదండి, అందుకొరకే నేను ఈ విధంగా లోపల ట్యాబ్లెట్ని వేసి బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను. మీరు పూర్తిగా క్లీన్ చేసుకోవాలంటే వాటర్లో కలిపి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, ఎంత గారపట్టిన మరకలు కానీ జిడ్డుగా తయారైన వాష్రూమ్ అయినా సరేనండి చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇది వాష్రూమ్ డోర్కి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. సింక్ కానీ వాష్ బేసిన్ కానీ ఇలా మురికి పట్టిన వాటిని ఏది క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా తెల్లగా మరకలు అనేవి త్వరగా పోతాయి. వీటి కోసం మనము ఎటువంటి హార్పిక్ని కానీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా తక్కువ ఖర్చుతోటే అన్నిటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.